హలో ఎవ్రీవన్, నేనైతే బిస్కెట్ చేస్తున్నాను కొలతలతో. చాలా టేస్ట్ ఉంటాయి. ఒక కప్పు నింపుగా అయితే గోధుమ పిండి తీసుకోవాలి. ఆ కప్పుతోనే ముప్పావు కప్పు పంచదార, ముప్పావు కప్పు శనగపిండి తీసుకోవాలి. హాఫ్ కప్పు ఆయిల్ అయితే తీసుకోవాలి. మనం మిక్స్ చేసే ప్రాసెస్లో ఆయిల్ కానీ సరిపోకపోతే ఆయిల్ కూడా తీసుకోవచ్చు. పంచదార యాలకులు అయితే గ్రైండ్ చేసేయాలి. గ్రైండ్ చేసిన దాంట్లోనే ఆయిల్ కూడా వేసి గ్రైండ్ చేసేయాలి. అవి అయితే ఒక గిన్నెలోకి తీసుకోవాలి. దానిలోనే గోధుమ పిండి, శనగపిండి అయితే వేసేయాలి. చిటికెడు సాల్టు, బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్ అయితే వేయాలి. వేసి మిక్స్ చేసేయడమే. దానిలో ఒక కప్పు గోధుమ నూక ఉంటుంది కదా, చిన్న రవ్వ, అది కూడా వేసి మిక్స్ చేసేయాలి. ఒక 10 మినిట్స్ అయితే ఉంచేయాలి పక్కన. మనం ఇడ్లీలు పెట్టుకుంటాం కదా, దానికైతే ఆయిల్ వేసి అవి పెట్టేయడమే మనకు నచ్చిన షేప్లో. కుక్కర్లో పెట్టేసి ఒక 40 మినిట్స్ ఉంచాలి. లో ఫ్లేమ్లో మాత్రమే పెట్టాలి. బిస్కెట్స్ అయిపోతాయి అంతే.